అరే లాస్ ఏంజల్స్ ప్రజలందరిలారా ఏంది ఇంకా పనుకుంటున్నారా? త్వరగా నిద్రలేవండి. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తే మీరు తడుచుకుంటారు. త్వరగా నిద్రలేగంటారా స్వామి, ఇంకా ముంపు నిద్ర ఎంతసేపు పడుకుంటారు? త్వరగా నిద్రలేవండి. అరే యార్ ఎవడబ్బా ఇడు అసలు ఈ కిల్లర్ ఆటో వల్ల నిద్రే లేదంటే ఈ షించాన్ గాని అనుకుంటా రేడియో చెవు కింద పెట్టింది. అరే యార్ ఏదో వస్తుంది రేడియోలో నుంచి, ఒక్క నిమిషం విందాం. ఇప్పుడు నేను చెప్పేది కనుక వింటే మీరు భయాందోళనకి ఎదురవుతారు. అదేంటంటే మన లాస్ ఏంజల్స్ లో నిన్న నైట్ అయితే ఒక విషాదం అయితే చోటు చేసుకుంది. అదేంటంటే మన లాస్ ఏంజల్స్ లో మార్కెట్ ఉంది కదా, అక్కడ ఒక కార్ అయితే యాక్సిడెంట్ అయింది. అందులో నలుగురు చనిపోయారు. ఆ నలుగురిని చంపింది ఎవరా అని కనుక్కుంటుంటే ప్రజలందరూ కిల్లర్ ఆటో అంటున్నారు. మరి ఎంతవరకు నిజమో అదైతే తెలియదు. రే షించాన్ ఇది విన్నావా? ఏంట్రా కిల్లర్ ఆటో చంపడం ఏంటి? నాకైతే ఏం అర్థం కావట్లేదు. అదే రచించాను, నాకు కూడా అర్థం కావట్లేదు. సో ఇదంతా తెలియాలంటే మనమైతే మళ్ళీ అక్కడ ఇన్సిడెంట్ ఎక్కడైతే జరిగిందో అక్కడైతే వెళ్ళాలి రచించాన్. ఓకే రచించాన్, మనమైతే వెళ్దాం. సో నాకు ఒకటే డౌట్ అబ్బా, ఎందుకు కిల్లర్ ఆటో చేసిద్దని. సో కిరణ్ అయితే అలా చెయ్యడు. సో ఏదో ఉంది. సో మనం అక్కడికి వెళ్ళి తెలుసుకుంటే కానీ మనకైతే తెలియదన్నమాట. సో ఇంకా లేట్ చేయకుండా వెళ్దాం. లెట్స్ గో. A few moments later. సో గైస్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనమైతే ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్కి అయితే వచ్చాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే అంబులెన్స్ పోలీసులు కూడా చాలా మంది జనాలు కూడా ఉన్నారు. ఓరి నాయను, ఏంట్రా ఇదే కారు మరి ఇలా బోల్తా పడింది. బోల్తా కూడా కాదు, గోడకి స్ట్రైట్గా నుంచుండిపోయింది. వారే దేవుడా, మరి ఇంత ఘోరంగా ఎవరు చేశారబ్బా? నాకైతే అర్థం కావట్లేదు ఎవరు చేశారు. ఓకే గైస్, మనకి ఎవరు చేశారో తెలియదు కాబట్టి ఇక్కడైతే ఒక పోలీస్ అయితే మాట్లాడుతున్నారు. ఆయన మాటల ద్వారా తెలుసుకుందాం. అవును రచించాను, ఈ డౌట్ అయితే నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మనమైతే ఆ పోలీస్ అని చెప్పే మాటలైతే విందాం. అందరూ వినండి. ఈ సంఘటన ఎలా జరిగిందో మేమైతే తెలుసుకోలేకపోయాము. కానీ మీరు చెప్పే మాటలు ప్రకారం ఏదో దయ్యం చంపిందంటున్నారు, ఏదో ఆటో చంపిందంటున్నారు. సో మాకు ఏదో క్లారిటీ చెప్తే మేమైతే రిపోర్ట్లో రాసుకుంటాం. సో మీరైతే క్లారిటీగా అయితే చెప్పండి. సార్ అది నేను చెప్పే ప్రకారం అయితే అది దయ్యమే చంపింది సార్. దాన్ని అయితే వీళ్ళు ముగ్గురు అయితే దయ్యమే చంపించారు. కాకపోతే ఒక డెడ్ బాడీ అయితే మిస్ అవుతుంది సార్. సార్ అవును సార్, నిజంగానే అది దయ్యం చంపిందో ఏం చంపిందో మాకైతే తెలియదు సార్. సో మీరైతే ఏదో ఒక రిపోర్ట్ లో రాసుకోండి సార్, ప్లీజ్ సార్. సార్ ఇదంతా చేసిన ప్రకారం అయితే నేను చెప్పబోయేది అయితే అది ఏదో కిల్లర్ ఆటో అంటే సార్. ఆ ఆటోని చంపిందేమో అనుకుంటున్నా సార్. ఈ మధ్య అది దాని హార్న్స్ అవన్నీ నాకైతే చాలా బాగా అనిపిస్తున్నాయి సార్. సో అదేమైనా చంపిందేమని నేనైతే అనుకుంటున్నాను సార్. ఓకే మేడం, మీరు చెప్పిన దాని ప్రకారం అయితే, మీ అందరు చెప్పిన దాని ప్రకారం అయితే మా రిపోర్ట్ అయితే మేము రాసుకున్నాం. ఏమన్నా ఇంకా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మీకైతే ఒక నెంబర్ అయితే ఇస్తాను, వాటికి అయితే మీరు సమాచారం అయితే పంపించవచ్చు. అవును రాశించాను, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. సో మనమైతే వెళ్ళి కనుక్కుందాం, ఓకేనా? A few moments later. అరే యార్ తాతగారు, అసలు మీరు ఏం చెప్తున్నారు? మాకైతే ఏం అర్థం కావట్లేదు. మొన్నొచ్చి అడిగితే ఏమో కావాలని చనిపోయాడు, ఎందుకంటే ఒక గిల్టీ ఫీలింగ్ వాళ్ళు చనిపోయాడు, వాళ్ళకి ఉద్దేశాన్ని అయితే చెప్పారు. మరి ఇప్పుడైతే ఆ కిల్లర్ ఆటో చంపిందని అందరు చెప్తున్నారు. అసలు ఏం జరిగింది? మీరు చెప్పిన దాని ప్రకారం అసలు నాకైతే ఏం అర్థం కావట్లేదు. మీరు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా? ఒక్కసారి మా కోసం అయితే ఒక్కసారి నిజం చెప్పండి తాతగారు. నాయనా, ఇప్పుడు మీకు నిజం చెప్తే నా ప్రాణాలు పోతుంది, కానీ ఇప్పుడు లాస్ ఏంజల్స్ ప్రాణాలు అందరి ప్రాణాలు
నీ చేతిలోనే ఉన్నాయి. నా ప్రాణాలకి ఏమైనా కానీ నీకు మాత్రం నిజం చెప్తాను. అసలు ఏం జరిగిందంటే కిరణ్ చనిపోయిన విషయం నిజమే, కానీ ఆ కిల్లర్ ఆటో అని అంటున్నారు కదా, అందులో కిరణ్ ఆత్మ ఉన్నది కూడా నిజమే. కానీ తను ఇటువంటి పని అయితే చేయలేదు. తనని ఒక మాన్స్టర్ అయితే ఆటోలో ఉండి తన ఆత్మనైతే ఇలా ఆడిస్తుంది నాయన, ఇలా ఆడిస్తుంది. ఏంటి తాతగారు ఏం మాట్లాడుతున్నారు? ఏంటి మాన్స్టరా? మాన్స్టర్ ఇదంతా చేయిస్తుందా? ఏంటి తాతగారు ఇది కూడా ఏమైనా కట్టుకలు అల్లుతున్నారా, లేకపోతే ఇది నిజమా? కొద్దిగా క్లారిటీకి చెప్పండి తాతగారు. నాయన నిజమే చెప్తున్నది. ఇప్పుడు నిజం చెప్పిన వాళ్ళందరినీ అది చంపేసింది. ఇప్పుడు నేను మీకు నిజం చెప్పాను, అది ఖచ్చితంగా నన్ను కూడా చంపేస్తుంది నాయన, నన్ను కూడా చంపేస్తుంది. దయచేసి మీరైతే వెళ్ళి ఈ లాస్ ఏంజెల్స్ ప్రజలను అయితే కాపాడండి నాయన, కాపాడండి. నా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ ఈ లాస్ ఏంజెల్స్ లో ఉన్న వాళ్ళ ప్రాణాలు బతకాలైనా బ్రతకాలి. అయ్యో తాతగారు, మీ ప్రాణాలకైతే ఏం కానియను. చాలా అంటే చాలా థ్యాంక్స్ తాతగారు, మిమ్మల్ని అయితే నేను కాపాడుతాను. రే షించాన్, తాతగారు చెప్పిన ప్రకారం అయితే అది విషయం తెలిసిన ప్రతి ఒక్కరిని చంపేస్తుందంట. సో అరే యార్, నేను మన ఫ్రెండ్స్ అందరికి చెప్పాను ఈ విషయం. మైకేల్, ట్రెవర్, లెస్టర్ ముగ్గురికి చెప్పాను, కానీ లెస్టర్ ఇక్కడ లేడు, అది వేరే విషయం. ఇక్కడ లేకపోతే అది ఏం చేయలేదు. లెస్టర్ అయితే యూఎస్ఏలో ఉన్నాడు ప్రజెంట్. సో అంటే ఇప్పుడు మైకేల్, ట్రెవర్. సో ఫాస్ట్గా మనం మైకేల్ కాడికి వెళ్ళాలి. మైకేల్, మైకేల్ ఎక్కడున్నాడు? ఇంట్లో లేడే. మైకేల్ ఎక్కడున్నావు మైకేల్? అరే యార్, లివింగ్ రూమ్లో కూడా లేడు. మైకేల్, మైకేల్ అరే తింటున్నాడా? అది కూడా లేదు. అరే యార్, ఏమని అడుగుదాం. ఇక్కడ ఆంటీ ఉంది కదా. ఓ ఆంటీ గారు, మైకిల్ ఉన్నాడా? మైకేల్, ఓ ఆంటీ గారు మిమ్మల్నే, మైకిల్ ఉన్నాడా? యార్ ఎవ్వరు పలకరేంది. రే జిమ్మీ, మీ నాన్న మైకిల్ ఎక్కడున్నాడు రా? రే జిమ్మీ, నిందారా మీ నాన్న మైకిల్ ఎక్కడున్నాడు? అరే జైలన్న, నీకు చెప్పడం మర్చిపోయా కదా, మా నాన్న మైకిల్ అయితే ఇంట్లో లేడు జైలన్న. నిన్నేదో పార్టీ అని వెళ్ళాడు జైలన్న, అలాగే ఆఫీస్ కూడా వెళ్ళొస్తా అన్నాడు. ఏమన్నా ఆఫీస్ వర్క్ కోసం అయితే ఆగాడేమో జైలన్న, నాకైతే తెలియదు. సో ఒకసారి మా అమ్మ అయితే అడుగు జైలన్న. ఏంటి, మైకిల్ ఆఫీస్కి వెళ్ళాడా? ఓకే గైస్, ఒకసారి అమాండా గారిని అయితే అడుగుదాం. ఓకే ఎక్కడున్నారు? ఓకే ఈ రూమ్ కాదు వాళ్ళది. అయ్యా ఈ రూమ్ అయితే లాక్ చేసి ఉంది. సో ఈ రూమ్ కూడా కాదు. అరే ఏ రూమ్ రా? నాకైతే ఏ రూమ్ అర్థం కావట్లేదు. ఓ అమాండా గారు ఎక్కడున్నారు? ఎక్కడ? అరే యార్ అమాండా గారు ఎక్కడున్నారు? ఈ రూమ్లో కూడా లేరు. ఎక్కడున్నారు రా మరి? షించాన్ ఎక్కడున్నారు వీళ్ళు అసలు? ఓకే ఓకే ఇక్కడ ఉన్నారు. అమాండా గారు, మైకిల్ ఎక్కడైనా ఉన్నాడా? జోయల్, మంచి సమయానికి వచ్చావు. మైకిల్ నిన్న నైట్ అనగా వెళ్ళాడు, ఇంకా రాలేదు. నీకోసం ఫోన్ చేశాను, నువ్వు ఇంకా ఫోన్ ఎత్తలేదు. సో నేనైతే చాలా టెన్షన్గా ఉంది నాకు. ఓ మేడం, మీరైతే ఏం భయపడకండి. సో మైకిల్ ఏదో ఆఫీస్ పని మీదే వెళ్తుంటాడు. సో మీరైతే ఏం భయపడకండి. సో వచ్చేస్తాడులేండి. సో షించాన్ నువ్వైతే రా, మనమైతే వెళ్దాం. ఓ మై గాడ్ గాయ్స్, మైకిల్ నిన్న నైట్ అనగా వెళ్ళాడంట, బట్ ఇంకా రాలేదంట. రే యార్, రే షించాన్ ఏదో సంథింగ్ జరుగుతుందిరా, సంథింగ్ ఈజ్ ఫిషీ. ఓకే గాయస్, మనమైతే ట్రెవర్ ఇంటికి అయితే వచ్చాం. ఓకే ట్రెవర్, ఓ బాగానే కట్టించాడు ఇల్లు అయితే ట్రెవర్. రే యార్, కనీసం ఇల్లు చూడటం మనం. ట్రెవర్ గాడేడి? ట్రెవర్, ట్రెవరు ఎక్కడున్నావురా? రే షించాన్, నాకు కూడా ఎందుకు అందే అనిపిస్తుంది. సో మన ఫ్రెండ్స్ ప్రాణాలను తీసింది కాబట్టి దాన్నైతే మనమైతే అసలు వదలకూడదురా. ఈరోజు దానికి నాకు ఫేస్ టు ఫేస్ ఏమన్నా చేసుకోమను. ఈరోజు దానికి మాత్రం మామూలుగా ఉండదురా. సో గైస్, నేనైతే లెస్టర్కి అయితే ఫోన్ చేసా, వాడైతే సేఫ్ అంట. A few moments later. ఈ నైట్ అవడం కోసమే రచించాను నేను వెయిట్ చేస్తుంది. రమ్మని ఆ కిల్లర్ మాన్స్టర్ ఆటోని, దాన్ని అయితే చంపేస్తాను.
షించా నాకు ఎందుకో నువ్వు చెప్పేది ఏదో అబద్ధంలా కనిపిస్తుందిరా. యాడ్ చూసావరా నువ్వు కిల్లర్ ఆట? ఏడు చూసావా? ఎక్కడుందన్నా ఏడా? యాడుందిరా షించాన్కి ఏడాది కిల్లర్ ఆట? ఏది ఏ షించాన్? ఏదో భ్రమపడి ఉంటావురా షించాన్. అంటే పొద్దున్న దాని గురించి ఆలోచిస్తున్నాం కదా, సో భ్రమపడి ఉంటావు. సో మనమైతే ఇంటికైతే వెళ్దాం పదరా షించాన్. అసలు చాలా లేట్ అయిపోయింది. సో ఒకవేళ దారిలో కనిపించిందా దాన్ని నేను ఎలా చంపేస్తానో నాకే తెలీదు. ఓకే పదరా షించాన్. ఇంక నువ్వేం ఆలోచించుకో, నువ్వు ఇంకా ఆలోచించావు అనుకో నీకు అదే గుర్తుకొస్తా ఉండిద్ది. ఇంకా మళ్ళీ నీకు నిద్ర కూడా పట్టదు. ఓకేనా? లేకపోతే అదే కల్లోకి కూడా వచ్చేస్తుంది. జాగ్రత్త. ఓకేనా? అర్థమైందిగా? రీ యార్ ఓరిన్నా ఏందో రే షించాన్, నువ్వు చెప్పినప్పుడు నమ్మలేదురా. వారే దేవుడా, మనమైతే ఇప్పుడు బిస్కెట్ అయిపోయేవాళ్ళం. ఊరి నాయన మనమైతే తప్పించుకోవాలి. ఓకే ఊరి నాయన, అది కనుక మన వెంట వచ్చిందా మనకి కుక్క చావే. జయలన్న నేను చెప్పినప్పుడు నమ్మలా. ఇప్పుడు నువ్వు ఎటువైపు చూడకుండా ఒక్కసారి కూడా ఆకుండా తొందరగా పద జయలన్న. సో గైస్ మీరైతే లైక్ చేయండి. సో పార్ట్ 4 కోసం లైక్ చేయండి. సో పార్ట్ 4 అయితే ముందు ముందు ఇంకా వస్తుంది అన్నమాట. సో ఇదైతే వీడియో లెంత్ అవుతుంది. వారి రాయను జయలన్న వచ్చేసిందా? వారి రాయను నేనేం పాపం చేశానే నీకు? మా వెంట పడుతున్నావు. మామో జయలన్న నువ్వు తొందర పద. ఓయ్ నాయనో అది అక్కడే ఉంది జయలన్న, గంభీరంగా చెప్తుంది. మనం చేసిద్దాయండి. మామో జయలన్న నాకైతే చాలా అంటే చాలా భయం వేస్తుంది. సో గైస్ ఈ వీడియో టార్గెట్ ఏంటంటే 500 లైక్స్ గైస్. ఓ మామో అది వచ్చేస్తుంది జయలన్న, నువ్వు తొందరగా పదవయ్యా స్వామి. వారి వచ్చేసింది. ఎక్కడికి పోతారా? నేను మిమ్మల్ని చూసాగా. ఎక్కడికి పోతారు? రే షించాన్, మనం పార్ట్ 1 లో చూసుకున్నట్టయితే దాని గొంతు అమ్మాయి గొంతురా. ఇప్పుడు ఏంట్రా దాని గొంతు అబ్బాయి మాన్స్టర్ గొంతులాగా అయిపోయింది. బండాకు జయలన్న వెళ్ళి కనుక్కొని వస్తా ఎందుకు అలా మారిందని. వారి నాయన అది వచ్చేస్తుందిరా సామే. జంప్ ఇక్కడి నుంచి ఫాస్ట్ గా ఇంటికి. ఎక్కడికి పోతారు? నన్ను కాదని ఎక్కడికి పోతారు? మీ ప్రాణాలు నా చేతుల్లో ఉన్నాయి. నా చేతుల్లో ఉన్నాయి. ఈ లాస్ ఏంజెల్స్ ప్రజలందరినీ చంపేస్తా చూడరా. చేయాలి ఏముంది అని వాళ్ళందరినీ పట్టుకుంటున్నా, కానీ వీళ్ళని ఎందుకు పట్టుకోలేకపోతున్నా? ఎందుకు వీళ్ళని నేను పట్టుకోలేకపోతున్నా? జయలన్న చూడు జయలన్న మనల్ని పట్టుకోలేకపోతుందంటే అంటే ఇదంతా ఎంతమందికి హెల్ప్ చేస్తున్నాడేమో జయలన్న. నాకైతే ఇప్పుడు ఫుల్ ధైర్యం వచ్చింది. ఓ రావే ఓ జాంబీ. సరి జాంబీ కదే మాస్టర్. ఇప్పుడు రావే దమ్ముంటే పట్టుకోవే. ఇంకా కాదు. ఏరా పిల్ల బుడంకాయ పోయిన వంకాయ, నువ్వు ఫస్ట్ నిన్నే చంపుతా, తర్వాత మీ జోయల్ అన్న సంగతి చూస్తా. ఫస్ట్ మాత్రం నిన్నే చంపుతా. నన్ను నాతో ఛాలెంజ్ చేస్తావా? అయిపోయావురా. మీరెక్కడికి తప్పించుకుంటారు? నా చేతుల్లో నేనే చంపుతా. నేనే మిమ్మల్ని చంపుతా. ఎక్కడికి రా మీరు తప్పించుకుంటేది? ఎక్కడికి పోతారు? ఎక్కడికి పోలేరు. జయలన్న మాస్టర్ అయితే మామో ఇక్కడైతే దాక్కుందా జయలన్న నీ బుజ్జి కింద. ఓకే జయలన్న ఇక్కడైతే దాక్కుందా. ఓకేనా? ఏ షించాన్, అసలు బ్రెయిన్ ఉందారా నీకు? అది మాన్స్టర్ అనుకుంటున్నావా, లేకపోతే ఆట బొమ్మ అనుకుంటున్నావా, లేకపోతే ఇంకేమన్నా అనుకుంటున్నావా? అది వచ్చిందనుకో మనల్ని అయితే చంపేసిద్దిరా. నువ్వు పోయి దాంతో ఛాలెంజ్ చేసావు. ఫస్ట్ నిన్నే చంపిద్దంట. షించాన్ సైలెంట్ ఉండు, అది వచ్చింది. ఎక్కడికి పోతారు? తప్పించుకున్నారు. వీళ్ళనైతే అసలు వదలకూడదు. వీళ్ళని వదలకూడదు. ప్రాణాలతో బ్రతకనియకూడదు. జయలన్న మాస్టర్ అయితే వెళ్ళిపోయింది జయలన్న. సో మనం అయితే ఇప్పుడు బయటికి వెళ్ళొచ్చు జయలన్న. పద జయలన్న మనమైతే ఇంటికి వెళ్తాం. ఓకేరా షించాన్, మనమైతే ఇంటికైతే వెళ్తాం ఫాస్ట్గా. సో గైస్ ఇంటికైతే వెళ్దాం. లెట్స్ గో. A few moments later. సో గైస్ మనమైతే ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాం. ఓ మై గాడ్, ఎలాగోలా కిల్లర్ ఆట దగ్గర నేను తప్పించుకుందాం రచించాను. కొద్దిసేపు నాకైతే ప్రాణాలు పోయినంత పని అయింది. సో గాయస్ మనమైతే న్యూస్ ఏమైనా పెట్టి చూద్దాం, ఎందుకంటే కిల్లర్ ఆట గురించి ఇంకేమైనా అప్డేట్స్ ఏమైనా వచ్చాయేమో అని. అరే యార్ టీవీ పని చేయట్లేదు. టీవీ ఈ టైంలో నేను పని చేయకపోవడం. అరే ఓకే మనమైతే ఇక నా వల్ల అయితే కావట్లేదు, కొద్దిసేపు అయితే పడుకోవాలి.
షిన్చాన్ బయట పెద్ద పెద్దగా ఉరుములు ఉన్నాయి కాబట్టి కరెంట్ అయితే తీసాడేమో. సో మనకైతే ఒక 10 మినిట్స్లో ఇచ్చేస్తాడు లేరా కరెంట్. మనకైతే ఎక్కువసేపు కూడా తీయడన్నమాట. సో ఎందుకంటే మనది అప్లో ఉంది కాబట్టి హౌస్, సో మనకైతే ఎక్కువసేపు అయితే కరెంట్ అయితే తీయడన్నమాట. ఓకే గాయస్, ఈ కరెంట్ వచ్చేంతవరకు ఇలా చేయాల్సిందే, ఇంకా తిరగాల్సిందే. నాకైతే బోర్ కొట్టేస్తుంది అబ్బా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో ఈ కరెంట్ కూడా లేదు ఇక్కడ, నాకైతే చాలా భయం వేస్తుంది. ఇక నేనే ఇలా అయితే ఇక షిన్చాన్ గాడు ఇంకెంత భయం వేస్తుందో షిన్చాన్ గాడి. మామో జయరన్న, నువ్వు భయపడి నన్ను భయపెట్టకయ్యా సామి, ఓకేనా? అసలేదది చిన్నగుండా, ఓకేనా? ఓకే. అరే కరెంట్ వచ్చేది అమ్మయ్య సాయిరామ్. ఓకే. అరే మళ్ళా పని జయరన్న, అది ఖచ్చితంగా కిల్లరాట చేస్తున్న పని. అరే యారు మళ్ళా వచ్చిందా? ఖచ్చితంగా అది కిల్లరాట చేస్తున్న పనే జయరన్న. రే షిన్చాన్, అది కిల్లర్ ఆట చేసిన పనేం కాదులేరా. ఎందుకంటే ఈ మధ్య మన ఇంట్లో కూడా ఎక్కువగా మాటికి ఇలా ఫ్యూజ్లు అయితే పడిపోతూ ఉన్నాయి. సో దీని అయితే నేను ఇంకా రిపేర్ చేపియాలన్నమాట. సో మనమైతే ఇది లూజ్ కనెక్షన్, ఇంకోటి మళ్ళీ వచ్చింది కరెంటు, మళ్ళీ పోయింది. ఇదంతే, నిన్న కూడా అంతే జరిగింది, పోయింది వచ్చింది. షిన్చాన్ స్కూల్కి వెళ్ళావు కదా, అందుకే ఏమో నీకు తెలియదు. సో నిన్న కూడా ఇంతే జరిగిందిరా. ఏం లేదు, అది లూజ్ కనెక్షన్ వల్లే అంతా జరుగుతుంది, ఓకేనా? జయరన్న, నాకు ఎందుకు చాలా భయం వేస్తుంది జయరన్న. ప్లీజ్ జయరన్న, ఒకసారి ఏదో ఒకటి చేయి జయరన్న, ప్లీజ్ జయరన్న. సరే ఆగరా బాబు, నీ గోల భరించలేకపోతున్నా. బయట అయితే ఫ్యూజ్ అయితే నేను ఇప్పుడే రిపేర్ చేస్తాను, ఓకేనా? రే షిన్చాన్, ఊరికే భయపడతా ఉంటావురా, నన్ను కూడా భయపడతా ఉంటావు. ఈ మాటలు అయితే పట్టించుకోకుండా మనం అయితే ఫ్యూజ్ రిపేర్ చేసేట మనం అయితే పడుకోవాలి, ఫాస్ట్గా నిద్ర అయితే వస్తుంది. ఓకే, ఈ ఫ్యూజ్ ఏం లేదు, ఇది మాటికి పడిపోతుంది. జస్ట్ ఆ బోల్ట్ అయితే లూజ్ అయింది అనమాట. సో దాన్ని అయితే టైట్ చేసేస్తే మనకైతే పని అయితే అయిపోయింది, అదైతే పడదు. ఓకే. అరే యార్, ఏంటిది ఇంత నైట్ టైంలో ఇంత రెడ్ లైటా? ఎక్కడి నుంచి అబ్బా? వెయిట్ ఏ సెకండ్, పెద్ద కాళ్ళు పెద్ద చేతులు ఆటో. ఓ బాయ్, ఓ మై గాడ్, కిల్లర్ ఆటో వచ్చింది. ఏరా షిన్చాన్, ఛాలెంజ్ చేసావుగా, చచ్చావురా నువ్వు ఈరోజు నా చేతుల్లో. రే షిన్చాన్, లోపలికి వచ్చేయరా రే. రమ్మనురా, మీ జోయిలందరినీ కూడా చంపేస్తా. రే షిన్చాన్, అరే యార్, ఈ షిన్చాన్ అయితే తీసుకువెళ్ళిపోయింది. అరే యార్, ఎక్కడైనా పడేసిందా ఏమైనా ఒకసారి చూద్దాం గైస్. నాకైతే ఇక్కడ పడేసిందేమో అని అనిపిస్తుంది. షిన్చాన్, అరే యార్ ఇక్కడ లేడబ్బా. ఖచ్చితంగా కిల్లర్ ఆటో అయితే షిన్చాన్ని పట్టుకుపోయింది. షిన్చాన్, నువ్వేం బాధపడి బాగురా, ఖచ్చితంగా నేనైతే నిన్ను ఖచ్చితంగా కాపాడుతాను. ఏదో ఒక విధంగా చేసి నేనైతే నిన్ను కాపాడుతాను రా. రమ్మను, నాకు కావాల్సింది ఛాలెంజ్ చేసిన నువ్వు కాదు, నన్ను రెచ్చగొట్టిన మీ చోయలన్నరా. రమ్మను వస్తే వాడికి మాత్రం చావు నా చేతిలో కన్ఫర్మ్. నువ్వు గనక ఇంటి గంతులేసావనుకో, ఆ జోయలన్న వస్తాడు, ఖచ్చితంగా నన్ను ఇక్కడి నుంచి తీసుకుపోతాడు. జోయలన్న, రా జోయలన్న, ఈ మాన్స్టర్ చాలా ఎక్కువ చేస్తుంది. రా జోయలన్న. రమ్మను, ఐ am waiting for the final fight. నీకు ఫైనల్ ఫైట్ కాదే మాన్స్టర్ ఆటో,
మా జోయల్ వచ్చాడనుకో నీ కథ నీ